అందరికీ నమస్కారం. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి మరొక అఘాయిత్యం, అత్యాచారం ఏదైతే భారతదేశంలోని వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో కల్కట్టాలోని ఆర్జీ కౌర్ మెడికల్ కాలేజీకి సంబంధించినటువంటి ఘటన గడిచిన కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా కలచివేతకు గురి చేసింది. నిజంగా నా భారతదేశంలో ఇలాంటి ఘటనలు జరగడం ఏంటి? 77 సంవత్సరాలు పూర్తి చేసుకొని 78వ సంవత్సరంలోకి స్వాతంత్ర దినోత్సవ వేడుకలను జరుపుకుంటున్నటువంటి తరుణంలో దేశపు ప్రజలు ఇలాంటి స్వాతంత్ర ఫలాలను ఆనందకరంగా తీసుకుంటున్నటువంటి సమయంలో ఇలా దేశవ్యాప్తంగా రోజుకో ఘటన, నిర్భయ కావచ్చు, దిశ కావచ్చు, ఇలా నిర్భయ 1, నిర్భయ 2, నిర్భయ 3 అని చెప్పుకుంటూ పోతుంటే నిర్భయ 100, నిర్భయ 1000 అన్న ఆవేదన ఆగనటువంటి పరిస్థితులకు ఈ దేశంలో జరుగుతున్నటువంటి ఘటనలు అద్దం పడుతున్నాయి. ఎందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ అఘాయిత్యాలను, ఈ అత్యాచారాలను నిర్వహించడంలో విఫలమవుతున్నాయి? ఏం చేయాలనుకుంటున్నారు ఈ దేశపు ప్రతిష్టను? ఈరోజు ఎవరైతే తప్పు చేశారో వారిని శిక్షించాల్సినటువంటి ప్రభుత్వాలే అలాంటి వ్యక్తులను రక్షించాలనుకోవడం ఏంటి? వెస్ట్ బెంగాల్లో ఏంటది? అలాంటి దారుణ ఘటన ఏంటి? మెడికల్ చదువుతున్నటువంటి విద్యార్థి, ఏదైతే పీజీ మెడిసిన్ చదువుతున్నటువంటి వైద్య విద్యార్థిని మీద జరిగినటువంటి ఘటన నిజంగా యావత్ దేశాన్ని కలిచివేసింది, యావత్ దేశాన్ని కదిలించింది. దేశవ్యాప్తంగా దేశం మొత్తం బంద్ కాబడేటువంటి పరిస్థితులకు తీసుకువెళ్ళిందంటే ఈరోజు ఈ ఒక్క మెడికల్ విద్యార్థిదే కాదు, ప్రతి గంటకు కూడా దేశవ్యాప్తంగా అనేక అత్యాచారాలు జరుగుతున్నాయి. ఇలాంటి వ్యక్తుల పట్ల ఎందుకు ప్రభుత్వాలు కఠినంగా చర్యలు చేపట్టలేకపోతున్నాయి? ఇలాంటి వ్యక్తులను ఎందుకు తక్షణమే ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేసి ఉరి తీయలేకపోతున్నాయో అర్థం కావడం లేదు. ఈరోజు భారత మాతగా జై, భారత మాతాకి జై, నా భారత భూమి గొప్పది, నా భరత భూమి చాలా ప్రతిష్టమైనది, చాలా గౌరవమైనదని మనం అందరం చెప్పుకుంటున్నాం కదా. అలాంటి భరత భూమిపై ఇలాంటి ఘటనలు జరుగుతూ ఉంటే, మరి భరతమాత యొక్క గౌరవాన్ని మనం తీసేస్తూ ఉంటే, భరతమాతపైనే మనం అత్యాచారాలకు ఒడిగడుతూ ఉంటే ఏం ప్రతిష్ట ఉంది ఈ దేశపు ప్రజలలో? ఎందుకు ఇలాంటి ఘటనలను దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ ఒక తాటిపైకి వచ్చి ఇలాంటి ఘటనలు పునరావృతం అవ్వకుండా, ప్రభుత్వాలతో సంబంధం లేకుండా ప్రజలే పాలకులై ప్రజలే వీటిపై చర్యలను చేపట్టలేకపోతున్నారు? మన కళ్ళ ముందు చిన్న ఘటన జరుగుతుంటే వాటి మీద స్పందించలేకపోతున్నాం, దాని మీద చర్యలను చేపట్టలేకపోతున్నాం. నాది కాదులే, నేను కాదు కదా, నా వరకు కాదు కదా, నా మీద కాదు కదా అనేటువంటి భావనతో మనమందరం కూడా ఒక రకమైనటువంటి ఒక ఆలోచనతో మనకు అవసరం లేదు, మనకు సంబంధం లేదు అనే విధంగా ముందుకు వెళ్తూ ఉన్నాము. ఇలా అనేక మంది మహిళలు, అనేక మంది విద్యార్థినులు, అనేక మంది అభంశుభం తెలియని చిన్న పిల్లల మీద కూడా అత్యాచారాలు జరుగుతున్నాయి దేశంలో. దీనికి కారణం ఏంటి? ఇది ఎక్కడ ఎండ్ అవ్వాలి? దీనికి ఫుల్ స్టాప్ ఏంటి? ఎందుకు దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు చాలా గొప్పగా మేము మహిళల కోసం ఈ చట్టాన్ని తీసుకొచ్చాం, మహిళల రక్షణ కోసం ఈ యాప్ను తీసుకొచ్చాం, ఆ యాప్ను తీసుకొచ్చామని ప్రగల్భాలు పలుకుతున్నాయని తప్ప ఎక్కడైనా అత్యాచారాలు తగ్గుతున్నాయా? వీటిని ఫుల్ స్టాప్ పెట్టడానికి, అత్యాచారాలను నిర్మూలించడానికి, అత్యాచారాలను అడ్డుకోవడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎటువంటి చర్యలను చేపట్టుతున్నాయి? పట్టపగలు అందరూ చూస్తుండగానే నడి రోడ్ల మీద మహిళల మీద జరుగుతున్నటువంటి అఘాయిత్యాలు చూడడం లేదా? మిట్ట మధ్యాహ్నం అందరూ చూస్తుండగానే రైల్వే స్టేషన్లలో, బస్ స్టాండులలో, లేకపోతే అత్యధికంగా రద్దీగా ఉండే ప్రదేశాలలో కూడా మహిళల మీద జరుగుతున్నటువంటి అఘాయిత్యాలు కనబడడం లేదా? ఎవరికి రక్షణ ఉంది ఈ స్వతంత్ర భారతంలో? 77 సంవత్సరాల స్వతంత్ర భారతంలో నేటికి కూడా హక్కుల కోసం, రక్షణ కోసం పాటుపడుతున్నాము. హక్కుల కోసం, రక్షణ కోసం పోరాటం చేస్తున్నామంటే మనం సాధించినటువంటి స్వాతంత్ర ఫలాలేంటి? ఇలాంటి స్వాతంత్రం కోసమేనా ఎందరో స్వాతంత్ర సమరయోధులు తమ ప్రాణాలను పణంగా పెట్టి దేశానికి స్వాతంత్రాన్ని సంపాదించి తీసుకొచ్చారు. మహాత్మా గాంధీ గారు చెప్పారు, ఏ రోజైతే మహిళలు అర్ధరాత్రి పూట స్వేచ్ఛగా, స్వతంత్రంగా, ధైర్యంగా తిరగగలుగుతారో అలాంటి దేశం నిజమైన స్వాతంత్రం ఉంది, అలాంటి దేశంలోనే నిజమైన స్వేచ్ఛ, స్వాతంత్రపు హక్కులు ఉన్నాయని. మరి అలాంటి పరిస్థితులు ఈరోజు ఉన్నాయా? అర్ధరాత్రి పక్కన పెడదాం, పట్ట పగలే మహిళలు రోడ్డు మీద ధైర్యంగా సంచరించలేనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఉన్నాం కదా. ఎక్కడ చూసినా అత్యాచారాలు, అఘాయిత్యాలు, ఎక్కడ చూసినా యాసిడ్ దాడులతోనే దేశం అభివృద్ధి ముందులో వెళ్తుందా ఉందా? హోటల్లో చూద్దాం, రైల్వే స్టేషన్లో చూద్దాం, బస్ స్టాండ్లో చూద్దాం, థియేటర్లో చూద్దాం, ఎక్కడ చూద్దాం మహిళ అంటే ఒక అబలలా ఏర్పడి ఆ అబలల మీద దాడులు జరుగుతున్నటువంటి బాధాకరమైనటువంటి ఘటనలు దేశంలో పునరావృతం అవడం బాధాకరం. ఇప్పటికైనా దేశంలో ఉన్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే ఇది చాలా ఎమర్జెన్సీ ఇష్యూ, చాలా అత్యవసరంగా చర్చించాల్సినటువంటి అంశం. ఈ అంశాన్ని ఎలా ఫుల్ స్టాప్ పెట్టాలి, అత్యాచారాలు, అఘాయిత్యాలు జరగకుండా ఎటువంటి చర్యలు చేపట్టాలి అని
మేధో మదన చేయవలసినటువంటి అవసరం ఉంది. ఈరోజు శాస్త్ర సాంకేతిక రంగాల్లోనే కొత్త పుంతలు తొక్కుతూ దూసుకు వెళ్తున్నటువంటి ఇలాంటి తరుణంలో కూడా ఇలాంటి అఘాయిత్యాలు జరగడం బాధాకరం కదా. ఈరోజు వైద్య వృత్తిలో అనేక మంది ప్రాణాలను కాపాడడానికి కృషి చేసేటువంటి ఒక డాక్టర్కే రక్షణ కల్పిస్తున్నటువంటి ఒక మహిళా కానిస్టేబుల్కే రక్షణ లేనటువంటి ఈ పరిస్థితులలో ఎవరికి రక్షణ ఉంది? ఏ పౌరుడు ఈ దేశంలో స్వేచ్ఛగా స్వాతంత్రంగా జీవించగలుగుతున్నాడు? ప్రతిదీ రాజకీయం రాజకీయం రాజకీయం, ప్రతి అంశంలో కూడా రాజకీయాన్ని చొప్పిస్తున్నాం. ఈ రాజకీయ తత్వంతో ఈ దేశాన్ని పురోగతి వైపు నడిపించాలనా తిరోగతి వైపు నడిపించాలా అర్థం కానటువంటి పరిస్థితి. ఈరోజు వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి అయినటువంటి మమతా బెనర్జీ గారు మీరు ఏం దాచాలనుకుంటున్నారు ఈ అంశానికి సంబంధించి? ఈ అంశంలో ఉన్నటువంటి పురాపరాలను మీరే నిగ్గు తేల్చి సంబంధిత ఎవరైతే ఈ ఘాతుకానికి పాల్పడ్డారో, ఎవరైతే ఈ యొక్క దురదృష్టకరమైనటువంటి కార్యక్రమానికి పాల్పడ్డారో వారందరినీ గుర్తించి కటకటాలకు పంపించి అవసరమైతే అలాంటి వ్యక్తులను బహిరంగంగా ఉరితీయించి ఈ యొక్క గుణపాఠాన్ని తెలియజేయాలే తప్ప ఈరోజు కొందరిని రక్షించాలి, రాజకీయంగా ఉన్న వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడాలనేటువంటి ఒక ముఖ్య ఉద్దేశంతో ఈరోజు ఈ కేసుని రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏదైతే సిబిఐకి బదిలీ చేసే పరిస్థితికి ఎలా వెళ్ళింది? మీరు నిజంగా చాలా పర్ఫెక్ట్గా వ్యవహరించి ఉండుంటే మీ పోలీస్ వ్యవస్థ ఎవరైతే ఆ సివిక్ వాలంటీర్ ఉన్నాడో ఈ కేసుకు సంబంధించి వాస్తవాలు తెలియాలంటే ఆ సివిక్ వాలంటీర్తో పాటు ఎవరెవరు ఉన్నారు ఈ కేసులో? పోలీస్ పెద్దలు ఉన్నారా? ప్రభుత్వ పెద్దలు ఉన్నారా? హాస్పిటల్ యాజమాన్యానికి సంబంధించినటువంటి పెద్దలు ఉన్నారా? ఇవన్నీ బయటకు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. ఏదో తప్పు చేసినా ఏ ఒక్క వ్యక్తిని కాదు, ఏ ఒక్క వ్యక్తి తప్పించుకోవడానికి వీలు లేదు. ప్రతి వ్యక్తిని శిక్షించాలి. ఆ రోజే ఈ దేశపు చట్టాల మీద, ఈ దేశపు రాజ్యాంగం మీద, ఈ దేశపు న్యాయ వ్యవస్థ మీద, ఈ దేశపు ప్రభుత్వాల మీద ప్రజలలో నమ్మకం కుదురుతుంది, నమ్మకం వస్తుంది. కానీ ఇలాంటి ఘాతుకాలకు పాల్పడినటువంటి వ్యక్తులను, ఇలాంటి దౌర్జన్యాలకు దారుణాలకు పాల్పడినటువంటి వ్యక్తులను ప్రభుత్వాలే రక్షించాలనుకుంటే అలాంటి ప్రభుత్వాలను ప్రజలు కూలదోస్తారు తప్ప మరొకటి జరగదు. ఫర్ ఎగ్జాంపుల్ బంగ్లాదేశ్, ఏదైతే వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి ఆనుకో ఉన్నటువంటి బంగ్లాదేశ్లో ఏం జరుగుతూ ఉందో చూడండి. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను చూడండి. కేవలం ఒక్క తప్పు ప్రభుత్వం చేస్తే ఆ ఒక్క తప్పు ఈరోజు ఆ దేశపు ప్రధానమంత్రినే రాజీనామా చేసే దిశగా ముందుకు తీసుకువెళ్ళింది ఆ దేశపు యువత. అలాగే అలాంటి గొప్ప యువత ఈ దేశంలో ఉంది. ఈ అత్యాచారాలను అరికట్టవలసినటువంటి అవసరం ఉంది. అత్యాచారాలకు పాల్పడేటువంటి వ్యక్తులను బహిరంగంగా కఠినంగా అవసరమైతే బహిరంగంగా ఉరితీయవలసినటువంటి బాధ్యత అవసరం ఈరోజు ఈ దేశపు ప్రభుత్వాల మీద, ఈ దేశపు న్యాయ వ్యవస్థ మీద ఉంది. ఆ విధంగా అవసరమైతే చట్టాలను సవరించండి, అబలలను కాపాడండి, అభం శుభం తెలియని చిన్నారులను కాపాడండి, అభం శుభం తెలియని మహిళను కాపాడండి. ఈ యొక్క అఘాయిత్యాలను ఆపని నాడు ఈ దేశపు ప్రతిష్ట ఏదైతే ప్రపంచంలోనే గొప్ప దేశంగా, సంస్కృతి సాంప్రదాయాల్లోనే వెలసిల్లిన దేశంగా మనం మాట్లాడుకుంటున్నాం కదా. ఈ దేశపు మహిళలకే రక్షణ కల్పించలేనటువంటి ఈ దేశం యొక్క విలువ, ఖ్యాతి ఏ విధంగా పెరుగుతుంది? ఖ్యాతి దిగజారుతూ ఉంది. ఇలాంటి ఘటనలు పునరావృతం అవ్వకుండా తక్షణమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక నూతన ప్రణాళికతో, ఒక నూతన విధి విధానంతో ముందుకు వెళ్ళవలసినటువంటి ఆవశ్యకత ఉంది. ఏదో ఆ ఘటన జరిగింది, దాని మీద 2 రోజుల పాటు హడావుడి చేశాం, 3 రోజుల పాటు హడావుడి చేశాం, తర్వాత తెల్లారింది మరిచిపోయామంటే మరొక నాడు మరొక అబల, మరొక నాడు మరొక నిర్భయ, మరొక నాడు మరొక దిశ, ఇలా చెప్పుకుంటూ పోతే రోజుకు వందల మంది అమ్మాయిల మీద, గంటకు అమాయకులైనటువంటి మహిళల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి. ఈరోజు మహిళలను బయటకు పంపిద్దాం, మన ఇంట్లో బిడ్డలను, ఆడబిడ్డలను, తల్లులను అందరినీ బయటకు పంపించాలంటే భయపడేటువంటి పరిస్థితుల్లో ఈ దేశం దిగజారింది. ఇదేనా స్వాతంత్రం? ఇలాంటి స్వాతంత్రం కోసమేనా ఎందరో స్వాతంత్ర సమరయోధులు త్యాగాలు చేసింది? ఆ స్వాతంత్ర సమరయోధులకు నిజమైన నివాళి ఎప్పుడు వస్తుందో తెలుసా? ప్రతి వ్యక్తి, ప్రతి పౌరుడు కులం, జాతి, వర్గం భేదం లేకుండా, లింగ భేదం లేకుండా అందరూ కలిసిమెలిసిగా, ఎటువంటి భేదాభిప్రాయాలు లేకుండా స్వేచ్ఛగా, స్వాతంత్రంగా ఈ దేశంలో తిరగగలిగిన నాడే ఈ దేశానికి నిజమైన స్వాతంత్రం వస్తుందని నేను భావిస్తున్నాను. కాబట్టి ఆ దిశగా తక్షణమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేయాలి. ఎవరైతే ఉన్నారో ఆ కలకత్తా ఆర్జీ కౌర్ కాలేజీకి సంబంధించినటువంటి ఆ ఘాతుకానికి పాల్పడినటువంటి వ్యక్తులను తక్షణమే గుర్తించి బహిరంగంగా ఉరితీయాలని కూడా నేను ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు న్యాయ వ్యవస్థకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఆ దిశగా మీరందరూ అడుగులు వేస్తారని, దేశంలో జరుగుతున్నటువంటి అఘాయిత్యాలను నివారించడానికి, అరికట్టడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ఈ దేశంలో ఉన్నటువంటి 130 కోట్ల మంది ప్రజలు కృషి చేస్తారని మనసా వాచా కర్మేణ విశ్వసిస్తూ ముగిస్తున్నాను. జై భీమ్, జై భారత్, జై హింద్.